హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. సంక్రాంతికి అందరూ ఊర్లలోకి వెళ్తారు కదా, ఆ రోజు ఎవరు ఉండరు అని చెప్పి మా కోడి బుర్రలకు తట్టి మేము నుమాయిష్కి వెళ్దాం అనుకున్నాం. పండగ హడావిడి అంతా మాకు దారిలోనే కనిపించింది. ఎక్కడ చూసినా కైట్స్ కైట్స్ కైట్స్. డేస్ లో వెళ్ళాం కాబట్టి ఎగ్జిబిషన్ 4 కి ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మేము 3:59 కి అక్కడ ఉన్నాం. అప్పుడే చూడండి ఎంత మంది జనాలో. వామ్మో, సంక్రాంతికి ఎవరు ఊర్లలోకి వెళ్ళలేదు అనుకుంటా. అందరూ మాలాగే ఆలోచించినట్టున్నారు. ఇక్కడికి వచ్చాక దీనికి పేరెందుకు వచ్చింది అన్న కోడి బుర్రకు తట్టి గూగుల్ అడిగితే అదేం చెప్పిందో తెలుసా? నుమాయిష్ని నుమాయిష్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకు అంటే దాన్ని నుమాయిష్ అంటారు కాబట్టి. అదే అండి, నుమాయిష్ కి అరబిక్ ఆర్ ఉర్దూలో ఎగ్జిబిషన్ అని అర్థం. ఇది మీకు తెలుసా? ఫస్ట్ నుమాయిష్ ని 1938 లో పబ్లిక్ గార్డెన్స్ లో పెట్టారంట. తర్వాత 1946 నుంచి నాంపల్లి స్టేషన్ కాడ అక్కడ పెడుతున్నారంట గైస్. మీరు అనుకోవచ్చు ఈ సోదంతా నాకెందుకు చెప్తుంది అని. ఊరికే గైస్ సరదా. ఫస్ట్ మాకు వెళ్ళగానే బట్టలు కనిపించాయి. యాజ్ యూజువల్ ఎన్నెన్నో కొందామని వెళ్తాం, కానీ లాస్ట్ కొనేది మాత్రం ఒకటే. అదేంటో కమెంట్ చేయండి. బట్టల సంతకు వచ్చే పక్కన పెడదామని గేమ్స్ వైపు వచ్చాం. మూవీస్ లో చూడడం తప్ప నేను ఎప్పుడు ఆడలేదు. ఈసారి కూడా నేనేం ఆడలేదు, మా కజిన్ వాళ్ళు ఆడారు. నాకు ఒక గన్ ఇస్తారా అని అడిగితే మన చేతిలో గన్ను పెట్టి మన కంటికి కనిపించకుండా ఉండే సైజ్ లోవి ఒక 5 బుల్లెట్స్ ఇస్తాడు. నీ అదృష్టం బాగుండి వాళ్ళు ఇచ్చిన 5 బుల్లెట్స్ తో ఏదైనా 3 బెలూన్స్ పగలగొడితే నీకు చిన్న టెడ్డి బేర్ ఇస్తాడు. అదే నువ్వు నక్కతొక్కొచ్చి 5 బెలూన్స్ పగలగొడితే పెద్ద టెడ్డి బేర్ ఇస్తాడు. ఆ నక్కతొక్కని ఆ షాప్ లో ఉన్న అన్న తప్పితే ఇంకెవరూ తొక్కే ఛాన్స్ కూడా లేదు. అప్పుడు అనిపించింది నాకు, ఎవరైనా గన్ షూటింగ్ కానీ లేదంటే విలువిద్య కానీ నేర్చుకున్న వాళ్ళు వస్తే భలే ఉంటుంది అని. మా కజిన్ వాళ్ళు 2 బెలూన్స్ షూట్ చేశారు. 3లో అట్లీస్ట్ 2 షూట్ చేసింది కదా, ఏదైనా చిన్నదన్నా ఇస్తారేమో అని అడిగితే అసలు ఆ షాప్ వాళ్ళు మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఆ పక్కనే ఆరోస్ కూడా ఉంది. 6 ఆరోస్ ఇస్తే ఏవైనా 3 ఆరోస్ కరెక్ట్ సెంటర్ లో తగలాలంట. ఎంత అని అడిగితే 100 రూపీస్ అన్నారు. 2 కలిపి 100 అంటే కాదు ఒక్కొక్కటి 100 అన్నారు. మన లక్ గురించి మనకు తెలిసిందే కాబట్టి మొత్తం లక్ ఇక్కడే కాకుండా వేరే గేమ్ లో కూడా పరీక్షిద్దామని వేరే గేమ్ లోకి వెళ్ళిపోయాం. ఈ గేమ్ ఏంటి అంటే ఒక వుడెన్ బోర్డ్ మీద మొత్తం హోల్స్ ఉంటాయి అనమాట లైన్ గా. ఆ హోల్స్ మీద 1 to 6 లోపల నెంబర్స్ ఉంటాయి. ఒక కప్ లో 6 మార్బుల్స్ వేసిస్తాడు. అవి మనం పై నుంచి వేసినప్పుడు ఇవే ఏ నెంబర్స్ మీద పడతాయో అవన్నిటిని సమ్ చేసి దానికి ఏ టాయ్ అయితే ఉంటుందో అది మనకు వస్తుంది అనమాట. ఇంకా అసలు ఏమీ పడకపోతే మనకి 100 రూపీస్ పెట్టిన 100 రూపీస్ రిటర్న్ అంట. అసలు అది జరగదు. ఒకవేళ ఏదైనా ఇట్లా స్ట్రక్ అయ్యి అక్కడే ఉంటే కూడా మళ్ళీ వేస్తాడనమాట. సో దట్ మనకి 100 రూపీస్ అస్సలు రావు. ఇంకా మనకి సమ్ పెద్ద నెంబర్ ఉన్నది వస్తే అప్పుడు మనకి పెద్ద టాయ్ వస్తుందంట. కాకపోతే 6 ప్రతి లైన్ లో ఒకటే 6 రాశాడు, 1 మాత్రం చాలా రాశాడు. సో 100 రూపీస్ బొక్క పెట్టి ఈ బొక్కలు ఉన్న గేమ్ ఆడాము. మాక్సిమం నాకు తెలిసి ఎవరికి 100 వర్త్ ఉన్న ప్రోడక్ట్ రాదేమో. మాకైతే ఒక 60 రూపీస్ వర్త్ ఉన్న ప్రోడక్ట్ వచ్చింది. మేబీ దాని కాస్ట్ ఇంకా తక్కువే ఉండొచ్చు. సో ఇదే అనమాట మేము కష్టపడి ఆడి గెలిచి సంపాదించిన ప్రోడక్ట్. ఇంకా గేమ్స్ నుండి బయటకు వచ్చేసాము. టైం పెరిగే కొద్దీ జనాలు కూడా పెరుగుతూనే ఉన్నారు. డిఫరెంట్ స్టాల్స్ అన్ని ఉన్నాయి. పికిల్స్ అని, ఆయుర్వేదిక్ వి, హోమియోపతివి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. షుగర్ కేన్ ది. కానీ నాకు ఏవి అవి అంత వర్త్ అనిపించలేదు కొనే అంత. ఇంకా డిఫరెంట్ ఇంటీరియర్ థింగ్స్, హోమ్ డెకర్స్, ఇంకా పింగాణి పాత్రలు అలా చాలా ఉన్నాయి. కొండం పక్కన పెడితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఒక పెద్ద చైనీస్ ఫుడ్ కోర్ట్ కనిపించింది. ఆత్మారాముడు రమ్మని ఆహ్వానించిన ఇక్కడికి వచ్చి కూడా జనరల్ వేనా ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాం. ఎంత డిఫరెంట్ గా ట్రై చేసామో ముందు వీడియోలో మీరే చూద్దురు. తర్వాత మాకు పెయింటింగ్స్ కనిపించాయి. అబ్బబ్బా అసలు ఎంత బాగున్నాయంటే అక్కడి నుంచి రావాలనిపించలేదు, చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఫస్ట్ ఇవి చూసినప్పుడు పెయింటింగ్స్ అనుకున్నాం. తర్వాత అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇవి పెయింటింగ్స్ కావు, వుడెన్ కార్వింగ్ అనమాట. అది వుడ్ ని ఇలా షేప్ లాగా చేసి దాని మీద పెయింట్ చేశారు. ఎంత బాగా చేశారో కదా. ఇంకా షాప్స్ అన్ని అలా చూస్తూ వెళ్ళాము. మాకేంటో అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మేక్ షూర్ దట్ మీరు అక్కడక్కడే ఆ సందుల్లోనే తిరగకుండా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేలా చూసుకోండి. ఇంకా తిరిగింది చాలు. ఫస్ట్ అయితే పొట్లో ఏదో ఒకటి వేసుకోవాలి అని చెప్పి మేము డిఫరెంట్ గా ట్రై చేసింది ఇదే. వెజ్ పఫ్స్ తీసుకున్నాము. ఎందుకు అంటే బయట కంటే ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డబల్ ట్రిపుల్ చెప్తున్నారు. మా కజిన్ ఏమో బాదం మిల్క్ తీసుకుంది. ఇంకా తినేసి అరిగే వరకు తిరుగుదాం అని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మెహందీస్ పెడుతున్నారు. ఇంత రష్ లో మెహందీస్ పెట్టుకొని ఎలా షాపింగ్ చేస్తారో నాకు అసలు అర్థం కాలేదు, కానీ చాలా బాగా పెడుతున్నారు. ఈ బుడ్డోడు చూడండి బెలూన్ పట్టుకొని ఎంత చక్కగా తిరుగుతున్నాడు. చిన్నప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ అంటే ఇంతే కదా, బెలూన్స్ ఇలా నచ్చినవి కొనుక్కొని హ్యాపీగా తిరగడం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత రేట్ పెడుతున్నాం, అది క్వాలిటీ ఉందో లేదో అని తెలుసుకోవడమే సరిపోయింది. ఇక్కడ మాక్సిమం అన్ని బట్టల షాప్స్ ఉన్నాయి. షాప్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ డిజైన్స్ అయితే సిమిలర్ గానే ఉన్నాయి. ఏ షాప్ లోకి వెళ్ళినా అవే డిజైన్స్, కాకపోతే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంది. నా సజెషన్ ఏంటి అంటే మీకు ఫస్ట్ లో ఉన్న షాప్స్ లో ఏదైనా ప్రోడక్ట్ రీజనబుల్ గా అనిపిస్తే తీసేసుకోండి. తర్వాత ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా, అన్ని చూద్దాంలే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే రాను మీకు కాళ్ళ నొప్పులతో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని తప్ప కొనాలన్న ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. స్టార్టింగ్ లోనే ఉంటది. బెటర్ అప్పుడే తీసేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు వెళ్లే వాళ్ళలో కనీసం ఒక్కరన్నా మంచిగా బేరం ఆడే వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎంత మంచిగా బేరం ఆడితే అంత సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టినా సరే 1-2 సార్లు అడగండి, వాళ్ళు ఇస్తారు కొన్ని షాప్స్ లలో. చూసుకోండి. ఒకటి రైట్స్ ఏమైనా
ఎక్కాలనుకుంటే స్టార్టింగ్ లోనే ఎక్కేసేయండి. లాస్ట్ లో ఎక్కుదాం అనుకుంటే మాత్రం ఆ క్యూ చూసి ఎక్కకపోవడం బెటర్ అనిపిస్తుంది. అండ్ నుమాయిష్ లోకి ఎంట్రీ అవ్వడం చాలా ఈజీ, కానీ ఎగ్జిట్ అవ్వడమే చాలా కష్టం. వెతుక్కొని ఎగ్జిట్ అవ్వాలి. ఇంకా షాపింగ్ చేసింది చాలే అనుకుని 7:38 ఆ టైంకి మేము ఎగ్జిట్ అయిపోయాము. బయటికి రాగానే ఆ ఫుల్ మూన్ ని చూసి ఒక్క సెకండ్ అప్పటి వరకు ఉన్న కాళ్ళ నొప్పులంతా మర్చిపోయి హాయిగా ఉండే గ్యాప్ లోనే ఆ జనాలందరినీ చూసి కాళ్ళ నొప్పులు మళ్ళీ గుర్తొచ్చాయి. నడవక్కర్లేదు, జస్ట్ అలా నుంచుంటే చాలు, వాళ్ళే తోసుకెళ్ళిపోతారు. అంతమంది జనాలు ఉన్నారు ఆ రోజు. మేము వెళ్లే టైం కి కూడా ఇంకా అప్పుడు జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలరా బాబు నుమాయిష్ కో దండం అని చెప్పి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేస్తుంటే అస్సలు బుక్ అవ్వట్లేదు. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా కాల్ చేసి అడ్రస్ అడిగి మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇదంతా కాదు, మెట్రో పక్కనే ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. తీరా చూస్తే ఎంత మంది ఉన్నారో చూడండి. దీనికన్నా ఒక అరగంట వెయిట్ చేసి క్యాబ్ లోనే వెళ్ళడం బెటర్ అనిపించి మళ్ళీ కిందికి వచ్చాము. లాస్ట్ కి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా జీవితంలో ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి రావద్దు అనిపించింది. అండ్ ఫైనల్ గా మేము కొన్నవి అయితే ఇవే, నైట్ ప్యాంట్స్, స్కర్ట్స్ ఇంకా షార్ట్ టాప్స్ తీసుకున్నాము. ఇది మా 2025 నుమాయిష్ ఎక్స్పీరియన్స్. మీలో ఎవరికైనా జాలీగా టైం స్పెండ్ చేసి కొన్ని డబ్బులు వదిలించుకోవాలంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. 17th వరకు లాస్ట్ డేట్ ఉంది, వెళ్ళండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.